కుంభరాశి వారికి డిసెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య, ఎటువంటి దిక్కులో రేపటి రోజున ప్రయాణం చేస్తే మీకు శుభకరంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున తెల్లారితే ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు రేపటి రోజున జరగబోతున్నాయి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు ఒక మోటివేషనల్ ఇచ్చిన వారు అవుతారనమాట. కాబట్టి మన వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ లక్ష్మణ్ గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువు గారిని ఎవరు వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం చెప్తారనమాట. గురువు గారిని మీరు దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత దూరంలో ఉన్నా సరే ఫోన్ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా 100% తప్పకుండా జరుగుతుందనమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఉన్నా సరే, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, నరదిష్టి, నరఘోష, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి. 9 రోజుల్లో మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహారాల రూపంలో చెప్తారు. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశి గురించి చెప్పాలంటే కనుక చాలా తక్కువే అనమాట. ఎంత చెప్పినా చాలా తక్కువ అంటారు కదా, అలా అనమాట. ఈ రోజున వీరి యొక్క దినఫలితాలను మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి, బాగా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున మీకు ఉండబోతుందండి. వీరికి ఏంటంటే జీవితాన్ని మలుపు తిప్పేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీకు చేసేటువంటి పనుల వల్ల కూడా మీరు అఖండమైనటువంటి అదృష్టం మీకు పట్టబోతుంది. అంతేకాకుండా ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని తప్పకుండా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. అది ఎలాగ, అసలు ఏం చేయబోతున్నారు, అసలు ఏ విషయంలో ఈ రోజున మీకు మంచి శుభవార్తలు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా మొండి పట్టుదలను కలిగి ఉంటారండి. ఏదైనా పని చేయాలనుకుంటే వెంటనే చేసి తీరాలన్నమాట. ఇంకా ఎవరు చెప్పినా మనకు అనవసరం, ఈ పని చేయాలి ఈరోజు ఫిక్స్ అనమాట, అలా అనుకుంటూ ఉంటారండి. ఇంకా ఈరోజు పనిని ఈరోజే చేసేసేయాలి, ఇంకా రేపటికి వాయిదా వేయకూడదు, అసలు వాయిదా వేయడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటి ఒక తెలివితేటలను కూడా కలిగి ఉంటారనమాట. ఎప్పుడు పనిని అప్పుడు చేసేసుకుంటూ చాలా చక్కగా చాకచక్యంగా జీవితాన్ని ముందుకు నెట్టుతూ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కసారి చాలా ఈజీగా ఇతరులను నమ్మేస్తూ ఉంటారు. ఇక మీదట మీరు ఎప్పుడు కూడా అసలు ఈజీగా నమ్మొద్దండి ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే అసలు వీరిని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి, వీరు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతే చూడాలని, కళ్ళారా చూసి ఆనందించాలని అనేటువంటి దురాలోచనలను ఇప్పుడు కలిగి ఉన్నారన్నమాట. అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలని ఎప్పుడు భగవంతుని అనుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా చాలా డిఫరెంట్ ఆలోచించేటువంటి మనస్తత్వం వ్యక్తులలో కూడా ఈ రాశి వారిది మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కనుక వీరు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది, ఆశీర్వాదం అనేది కూడా ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా కలగబోతుందండి. మీ జీవితంలో కష్టాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, బాధలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు నిజంగా చెప్పాలంటే చాలా కష్టజీవులు. అంటే చిన్నప్పటి నుండి ఏంటంటే కనుక ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు, కష్టాలను అనుభవించి పెరిగారు. ప్రతిదీ కూడా అంత తేలికగా మీ చేతికైతే దొరకలేదు. చాలా కష్టపడి సాధించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని ఒక తల్లిదండ్రులను మనం అడిగినప్పుడు చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే పిల్లవాడు కింద పడి ఏడుస్తూ ఉంటారో, అసలు అంటే అనమాట ఏడ్చి ఎప్పుడు కూడా ఏదైనా సాధిస్తాడో, అలాగే ఇప్పుడు కూడా మీరు బాగా కష్టపడి బాగా మీరు కోరుకున్నది ఎలాగైతే సాధించుకోవాలి, అలాగే మీకు కావాల్సింది ఏ విధంగా అయితే దొరకడం లేదో, భగవంతుని ఎంత గింజుకున్నా కూడా మాకు ఇది కావాలి, మేము ఇది చెయ్యాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదండి.
అయితే ఆ నిరాశలో మీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎంత పట్టుదలతో ఏ విధంగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కూడా కష్టంతో సాధించినప్పటికీ విజయాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీ జీవితంలో ఆనందం, మనశ్శాంతి అనేది కొంచెం కరువుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున పూర్తిగా చాలా విభిన్నమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. ఈ రోజున చాలా అంటే చాలా అన్ని విషయాలు కూడా చాలా ఈజీగా అన్నీ కూడా దొరికేస్తూ ఉంటాయి. అంటే డబ్బు కావచ్చు, లేదంటే అవకాశాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా ఏంటంటే మీకు అన్నీ ఈజీగా దొరికేస్తూ ఉంటాయన్నమాట. బాగా డబ్బును ఎర్న్ చేసుకోవచ్చని అనుకుంటూ మీకు తప్పకుండా రేపటి రోజున మంచి జరుగుతుంది. ఇంకా ఒక ఫోన్ కాల్ ద్వారా చాలా రోజుల నుంచి మీరు అసలు ఎప్పుడు కూడా అంటే మాకు ఈ సమస్య తీరితే బాగుండు, మాకు ఈ శుభవార్త వస్తే బాగుండు, మాకు ఏదైనా కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రాక కోసం ఎదురు చూస్తున్నాము, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, ఫలానా అంటే ఒక మనిషికి వాళ్ళు ఏదైతే అని సాధించాలని అనుకుంటూ కలలుగంటూ ఉన్నటువంటి ఒక శుభవార్త రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా మీరు విని తీరుతారండి. ఇది మాత్రం వాస్తవం పక్కా. ఇంకా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరున్న దాంట్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సక్సెస్ అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుందండి ఈ రోజున. ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు అనేవి ఈరోజు మీకు వినబోతున్నారు. అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని చాలా రోజుల నుండి వెంటాడుతూ ఉంటుంది. అసంతృప్తి అంటే కారణాలు ఇప్పుడు పూర్తిగా సమస్య పోతాయన్నమాట. అంటే సంసిపోతాయి అంటారు కదా, అలా. అసంతృప్తి అనేది అన్ని విషయాలలో ఉండదు, కొన్ని విషయాల్లో అనమాట. నరదిష్టి, నరఘోష మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. నరఘోష వలన ఎంతటి నల్లరాయి అయినా పగలాల్సిందే, పగలగొడుతుందని అంటూ ఉంటారు కదా పెద్దలు. కాబట్టి అసంతృప్తి మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. మనం ఎంతైనా మనుషులమే కదండి, మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ మనకు వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా కూడి మనల్ని వెంటాడుతూ ఉందని మనకి ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో మనకి పాజిటివ్ జరగాలని చెప్పి ఉండదన్నమాట. ప్రతిదీ కూడా నెగిటివ్గా వస్తుందని చెప్పి కారణం కూడా మనం అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ మీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి గుడికి మంగళవారం రోజు తప్పకుండా వెళ్తారో వారి వెంట ఆవహించినటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయండి. దానివల్ల మీకు ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతో ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు ఏంటంటే స్వామివారి, ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మీ యందు ఉన్నంత వరకు ఏ నరఘోష, నరదిష్టి అనేవి మిమ్మల్ని తాకవన్నమాట. అలాగే స్వామివారి యొక్క సింధూరాన్ని కూడా తప్పకుండా నుదుటిన ధరిస్తూ ఉండండి. ఈ విషయాలను కూడా తప్పకుండా పాటించండి, మర్చిపోద్దండి. మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కూడా సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక పసుపు నిమ్మకాయని జేబులో వేసుకొని బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి ఏంటంటే ఇంటి బయటనే ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు అనమాట మన చుట్టూ దిష్టి తీసేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటికి రండి. దీనివల్ల నరదిష్టి, నరఘోష, నరపీడలు ఏ ఉన్నా మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని కూడా మనవారే కదా అని చెప్పి ఎవరితో కూడా చెప్పుకోవద్దు. ఇలా చాలా మైనస్ పాయింట్లు మీకు ఉన్నాయండి. కొన్ని విషయాల్లో అయితే చాలా ఎక్కువగా ప్రతిదీ కూడా అందరికీ చెప్పుకొని అందులో అవమానపడుతూ ఉంటారనమాట. అటు కుటుంబీకులు లేదంటే ప్రత్యేకించి అనుకున్న వాళ్ళ కోసం ఈ విషయాలన్నీ చెప్పుకోవచ్చు. కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి లోకం లేదండి. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి జనరేషన్ అసలు మంచిది కాదనమాట. మీ సమస్యలన్నీ తీసుకొని మీరు ఏంటి అసలు మీ యొక్క బలహీనతలు ఏంటని తెలుసుకొని మరల వారు మీ మీద అలుసుగా కొంచెం మాట్లాడడం కానీ లేదంటే మీ యొక్క బలహీనతలు వేలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడడం కానీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా లొంగకండి. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. మీ విషయాలు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని గ్రహాల స్థితిగతుల యొక్క మార్పులు అనేవి మీకు ఈ రోజున కలగబోతున్నాయి. అలాగే మీకు ఈ రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3 మరియు 6 అనమాట. కలిసి వచ్చే రంగులు వచ్చేసి వంకాయ కలర్ అంటారు కదా, పర్పుల్ కలర్ అది. ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఇంకా తెలుపు రంగు, పర్పుల్, ఆరెంజ్, వైట్, ఈ 3 రంగులు మీకు రేపటి రోజున కలిసి వస్తాయన్నమాట. 3 మరియు 6 సంఖ్యలు కలిసి వచ్చే సంఖ్యలు. ఇటువంటి రంగులు కలిగినటువంటి దుస్తులను ధరించడం వల్ల, ఇటువంటి సంఖ్యలను మీరు అదృష్ట సంఖ్యగా భావించడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది. తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు ప్రయాణం శుభస్కరం అనమాట. రేపటి రోజున శ్రేయస్కరం. మీకు ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేసేలాగైతే కొంచెం తగు జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. అంటే సీట్ బెల్ట్ ధరించడం కానీ, హెల్మెట్ ధరించడం కానీ, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంకా విలువైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకెళ్ళడం కానీ, లేకుంటే బంగారం విషయంలో కానీ మీరు ఏంటంటే కనుక కొంచెం ఆచితూచి, అంటే మనం ఏదైనా కానీ మన వస్తువులను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
అది ఎంత పోయిన తర్వాత మనం ఎంత బాధపడినా మనకు చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం తగు జాగ్రత్తలు పాటించి బయటికెళ్ళేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ మనం బయటికెళ్ళాలన్నమాట. ఇంకా మీకు వ్యాపారంలో కూడా భారీ లాభాలు కూడా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీకు ఏదైనా కానీ అంటే రేపటి రోజున మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా సోదరీమణుల మధ్య ఏమైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవి పూర్తిగా సమస్య అనేది మీకు తప్పకుండా తొలగిపోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఈ రోజున విందు వినోదాల కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. ఇక ఈ రాశివారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు అనేది కనపరచడానికి ఈ రోజున ఒక మూల కారణమని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రోజున ఆదిత్య హృదయం కూడా పఠించండి. సూర్య భగవానుడికి ఉదయం నిద్ర లేచి శుచిగా స్నానం చేస్తూ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నీటిని ఆర్జ్యంగా సమర్పించి భగవానుడికి నమస్కరించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా చక్కగా పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఓం నమఃశివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా ఈ రోజంతా మీరు హ్యాపీగా గడిచిపోతుంది. చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.